అభిమన్యుని జన్మవార్త, పాండవుల ఆనందం, హస్తినాపుర ప్రజల క్షేమం పట్ల వారి శ్రద్ధ. ఈ సంగతులన్నీ హస్తినాపురానికి చేరాయి. వెంటనే శకుని దుర్యోధనుడి వద్దకు వెళ్లాడు. దుర్యోధనుడు ఆవేశంతో అన్నాడు, మామా, పాండవుల వైభవం నా ప్రాణాలు తీస్తోంది. మయసభ, రాజసూయం, చక్రవర్తి గౌరవం అన్నీ ధర్మరాజుకే దక్కాయి. రాజులంతా ఆయనకు బహుమతులు సమర్పిస్తున్నారు. నా ఆగర్భశత్రువే ఇప్పుడు ఈ భూమికి అధిపతి అయ్యాడు. ఆ రోజు శిశుపాలుడిని కృష్ణుడు సంహరించినా ఎవ్వరూ ఎదురు చెప్పలేకపోయారు. పాండవులు చేసే ప్రతిదీ ధర్మమేనంటున్నారు. వారి ఎదుగుదల చూసి నేను రోజురోజుకీ లోపలే చచ్చిపోతున్నాను. ఇలా బ్రతకడం కన్నా చావడమే మేలేమో. అప్పుడు శకుని చిరునవ్వుతో అన్నాడు, దుర్యోధన, యుద్ధం ఒక్కటే మార్గం కాదు. రక్తం చిందించకుండానే. పాండవులే తమ రాజ్యం, సంపద అన్నిటినీ నీ చేతిలో పెట్టి అడవులకు వెళ్లే పథకం నా దగ్గర ఉంది. నా మాట విని నడిస్తే వారి పతనాన్ని నీ కళ్లతోనే చూస్తావు. దుర్యోధనుడు ఉత్కంఠతో అడిగాడు, మామా, ఆ పథకమేంటో ఇప్పుడే చెప్పు. శకుని పాచికలను చూపిస్తూ అన్నాడు, ఈ పాచికలు సామాన్యమైనవి కావు. ఇవి మా తండ్రి ఎముకలతో తయారైనవి. వీటిలో ఆయన ఆత్మ ఉంది. నేను ఏ సంఖ్య కోరుకుంటానో అదే పడుతుంది. ఈ ఆటే అందరి జీవితాలను తలక్రిందలు చేస్తుంది. తరువాత దుర్యోధనుని వైపు చూసి పాండవులను పాచికలాటకు రప్పించు. వారి అహంకారాన్ని రెచ్చగొట్టి వారి సంపూర్ణ నాశనాన్ని నీకు బహుమతిగా ఇస్తాను అన్నాడు. దుర్యోధనుడు వెంటనే విదురుని ద్వారా పాండవులకు ఆహ్వానం పంపించాడు. అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు అందరూ దీనిని తిరస్కరించమని ధర్మరాజును హెచ్చరించారు. కాని ధర్మరాజు శాంతంగా అన్నాడు, యుద్ధానికైనా ఆటకైనా పిలుపు వస్తే క్షత్రియుడు వెనకాడకూడదు. ఇది యుద్ధం కాదు, కేవలం ఒక ఆట. రాకపోతే అహంకారమని అపార్థాలు పెరుగుతాయి. తమ్ముళ్లను ఒప్పించి ధర్మరాజు హస్తినాపురానికి బయలుదేరాడు. తమ విధి పాచికలలో చిక్కుకుంటోందని తెలియక. ఈ ఆటను తిలకించేందుకు దుర్యోధనుడు హస్తినాపురంలో ఒక మహాసభను ఏర్పాటు చేశాడు. సభ వైభవాన్ని చూసి పాండవులే ఆశ్చర్యపోయారు. పాండవ కౌరవుల మధ్య జరుగుతున్న యుద్ధం ఏమాత్రం తీసిపోదని వేలాది మంది అక్కడికి చేరుకున్నారు. సభ మధ్యలో ఎదురెదురుగా పాండవులు కౌరవులు కూర్చున్నారు. ఆట ఎప్పుడు మొదలవుతుందో అన్న ఉత్కంఠతో అందరి చూపులు మధ్యకు నిలిచాయి. అప్పుడు దుర్యోధనుడు, నా బదులుగా నా మామ శకుని ఆడతాడు అని ప్రకటించాడు. దానికి ధర్మరాజు వెంటనే అభ్యంతరం చెప్పాడు. నన్ను ఆటకు పిలిచింది నువ్వు, నేను ఆడటానికి వచ్చింది నీతోనే. మరి ఆయనతో ఎలా ఆడతాను? దుర్యోధనుడు వెటకారంగా నవ్వుతూ, శకుని నా మేనమామ, నా రక్తమే. ఇంత చిన్న విషయానికి ఎందుకు భయపడుతున్నావు ధర్మరాజా? ఓడిపోతావేమో అన్న భయమా అని రెచ్చగొట్టాడు. ఆ మాటలకు ధర్మరాజు అహంకారం దెబ్బతింది. శకుని మామే కాదు, నీ పక్షాన ఎవరు ఆడినా నాకు సమ్మతమే అంటూ ఆట మొదలుపెట్టమన్నాడు.